అడ్డంగా నరికేటోళ్ళు లేక అడ్డమైన, దిడ్డమైన మాటలు మాట్లాడతాం. అడ్డం మాట్లాడేటోళ్ళని తీసుకెళ్ళి బొక్కలేసి తోముతాం. ఏమనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి అంటే ఏమో చులకనగా కనపడతాండా? బచ్చగాడు అనుకుంటారా మీ మాటకి? మీ మనసుకేమన్నా? నా గడ్డనే చైతన్యాల గడ్డ. నా గడ్డనే పోరాటాల గడ్డ. మా జీవితమే పోరాటాలతో ముడిపడ్డటువంటి జీవితం. నువ్వెవర్రా బాబు? సిద్ధాంతం లేని పవన్ సిద్ధాంతం తెలంగాణ ప్రజలకు అవసరమా అని అడుగుతున్నాం మేము. ఇప్పుడు చివరికి ఏమైంది? నీ బతుకంతా పోయి వాళ్ళ కాషాయం చుట్టూ తిరుగుతున్నది. సో, ఎప్పుడైతే నీవు ఎర్ర రంగు వదిలేసి కాషాయం రంగును పట్టుకున్నావో అప్పుడే నువ్వు ఖతమైనట్టు గుర్తుపెట్టుకో. మనకన్నా చిన్న దేశమన్న థాయిలాండ్ మనకన్నా ముందున్నది. సిగ్గు తెచ్చుకోండి. ఏం జేస్తున్నారనేది. భక్తితోటి, భావంతోటి, కులంతోటి, మతంతోటి రాజకీయాలను ప్రజలను మభ్యపెడుతూ వాళ్ళను ఆ మైకంలో ఉంచి ఈ దేశాన్ని సంకనాకించేస్తున్నారు. నమస్తే. ఏదైతే జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో ప్రధానంగా చర్చనీయాంశంగా మారాయి. ఏదైతే అయ్య జాగీరా అని చెప్పేసి కూడా ఒక రకంగా మాట్లాడడం జరిగింది. గద్దర్‌ని ఉద్దేశించి మాట్లాడడం గావచ్చు, ఇక్కడ పోటీ చేస్తా, తెలంగాణని చైతన్యపరుస్తా అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీంతో పాటుగా ఏదైతే జనసేన సైనికులు, జనసేన నాయకులు ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు వాళ్ళు ఒక రకంగా మాట్లాడారు. ఏది వీడియో పెట్టుకొని మరి అయిపోయింది. రేవంత్ రెడ్డిని ఖతం జేస్తాం. రేవంత్ రెడ్డిని నరికేస్తాం అని జెప్పేసి ఒక వీడియో వైరల్ అవుతుంది. దీనికి సంబంధించి మాట్లాడదాం మనతో టీపీసీసీ అధికార ప్రతినిధి ఇంద్రా శోభన్ గారున్నారు. అక్క చెప్పండి. చూసిండొచ్చు మీరు జనసేనకి సంబంధించిన నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపినాయి. తెలంగాణ ఏమన్నా మీ అయ్య జాగీరా అని జెప్పేసి అనడం జరిగింది. గద్దర్‌ని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఏమనుకుంటున్నారు? బరాబర్ తెలంగాణ మా అయ్యల జాగిరి, మా తాతల జాగిరి, మా ముత్తాతల జాగిరి. నువ్వెవడ్రా బాబు? నీకేం సంబంధం తెలంగాణకి? నువ్వేం అలిసినోనివా? సొలిసినోనివా? మాకేమైనా పెట్టినోనివా? నీకేం సంబంధం అసలు తెలంగాణకి? నీవు ఇక్కడ బతకడానికొచ్చినవు. సినిమాలు జేసుకున్నవు. తెలంగాణ ప్రజలు నిన్ను ఆదరించారు. ఇవాళ నువ్వు సినిమాలు జేస్తే నా యాస, నా భాషతో నువ్వు సినిమాలు జేస్తున్నావు. నువ్వు పాట పాడితే నా నా యాసలోనే పాట పాడుతున్నావు. నువ్వు తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతగా ఉండాల. అది వదిలేసి తెలంగాణ ఏర్పాటు విధానాన్ని నువ్వు వెక్కిరించే విధంగా తెలంగాణ వస్తే నీ కడుపేదో మండిపోయినట్టుగా అక్కసుతోటి నేను 11 రోజులు నిద్రబోలేదు. నేను భోజనం జేయలేదు. నా జీవితం అంతా అదో అయిపోయింది అని నువ్వు ఒక గందరగోళస్థితిలో ఉన్నానని నీవు చెప్పిన మాటలకి, అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క కళ్ళ మంటకి నీ కోనసీమ కొబ్బరికాయలు ఎండిపోయినాయని, నువ్వు మాట్లాడిన మాటలు నీ అక్కసు వెళ్ళగక్కినప్పుడు, మరి నా మీద నీకు ప్రేమెట్లుందని అడుగుతున్నాను నేను. సో, అందుకని నేనేమంటున్నా, నీ రాజకీయాల కోసము, నీ కపట ప్రేమలు మా మీద చూపిస్తూ, మమ్మల్ని నీవు ధృతరాష్ట్ర కౌగిల్లో ఉంచాలనుకుంటే, దానికి మేము సిద్ధంగా అంటే లేమని మీరేదో తెలియజేస్తున్నాం. రాజకీయం జేయాలని జెప్పేసి నాకీ ఆంధ్రప్రదేశ్‌లోనే ఏం దిక్కు లేదు. తెలంగాణలో ఏం దిక్కుంటది. కాకపోతే తెలంగాణ ప్రజల్ని చైతన్యపరచాలి అని జెప్పేసి ఒక ఉద్దేశ్యంతోటి ముందుకెళ్తున్నారు. నా గడ్డనే చైతన్యాల గడ్డ. నా గడ్డనే పోరాటాల గడ్డ. మా జీవితమే పోరాటాలతో ముడిపడ్డటువంటి జీవితం. నువ్వెవర్రా బాబు? మీదెక్కడ? నీ గడ్డెక్కడ అనేది మొగుల్తూరు గడ్డ అని. మొగుల్తూరులో నీ నువ్వు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నావు గదా! నీ ఆంధ్ర ప్రజలని ఎట్లా చైతన్యం జేయాలా? ఎట్లా బాగుపరుచుకోవాలా? వాళ్ళ గురించి ఆలోచించు. పూటకో మాట మాట్లాడతావు. పూటకో సిద్ధాంతం జెప్తావు. సిద్ధాంతం లేని పవన్ సిద్ధాంతం తెలంగాణ ప్రజలకు అవసరమా అని అడుగుతున్నాం మేము. నువ్వు జెప్పేదేంటి? అప్పుడే కమ్యూనిస్ట్ అంటావు. అప్పుడే గద్దర్ అంటావు. అప్పుడే ఇంకేమో మాట్లాడతావు. ఇప్పుడు చివరికి ఏమైంది? నీ బతుకంతా పోయి వాళ్ళ కాషాయం చుట్టూ తిరుగుతున్నది. సో, ఎప్పుడైతే నీవు ఎర్ర రంగు వదిలేసి కాషాయం రంగును పట్టుకున్నావో అప్పుడే నువ్వు ఖతమైనట్టు గుర్తుపెట్టుకో. ఒక వ్యక్తిగా సినిమాలు చేస్తే నిన్ను ఆదరించేటువంటి సమాజం ఇవాళ నిన్ను ఆదరిస్తలేరు. తెలంగాణ సమాజం 12 సంవత్సరాల తర్వాత గూడా మిమ్మల్ని అసహించుకుంటున్నారు. మీ గురించి మాట్లాడుతున్నారు అనంటే నీ యొక్క క్యారెక్టర్‌ని గూడా ఈడ మాట్లాడుతున్నట్టు లెక్క అది గుర్తుపెట్టుకోండి. సో, ఎవరైనా రాజకీయాలు చేయొచ్చు. ఎవరైనా ఎక్కడ పోవచ్చు. ఎవరైనా మాట్లాడొచ్చు. మాకు అభ్యంతరం లే. కానీ 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత నా పుట్టుక గురించి, నా ఏర్పాటు గురించి ఒక దరిద్రుడు మాట్లాడితే, వాడు మాట్లాడిన రోజు కూడా నువ్వు ఇదే వ్యాఖ్యలు చేసి, అలా ఎలా మాట్లాడతావని నీ ఎన్‌డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యమైన ఆ ఎంపీకి చెంప పగలగొట్టుంటే నువ్వు డెఫినిట్‌గా ఇవాళ మాట్లాడడానికి అర్హుడయుండేది. సో, నీవు అదే అక్కసు వెళ్లగక్కావు. నీ యొక్క గురువు అయినటువంటి మోదీ అదే అక్కసు వెళ్లగక్కాడు. ఇంకో దరిద్రుడైనటువంటి సూర్యాస్ తేజ కూడా గదే మాట్లాడినాడు. కాబట్టి మీ అందరికి మా మీద అక్కసు వెళ్లగక్కేటువంటి మీకు, మా కష్టాల గురించి, మా సుఖాల గురించి మీకెందుకు? డెఫినిట్‌గా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలం అంటే కష్ట సుఖాలు దీనికి తేల్చుకోగలుగుతాం. సంబంధించి మాకా సత్తా ఉన్నది. ఆ సామర్థ్యం ఉన్నది. గతంలో అద్దంకి దయాకర్‌కి సంబంధించి పాకిస్తాన్ ప్రేమంట అని జెప్పేసి ఇది ట్రోల్ చేస్తున్నారు బాగా జనసేన నాయకులు. ఇప్పుడు అదే బీజేపీ‌లోకి తెలిసింది అదొక్కటే. మాట్లాడినటువంటి సందర్భాలు కంటెక్స్ట్‌లో దాని సందర్భాలు వేరు. ఆయన మాట్లాడిన దానికి అప్పుడు తను సమాధానం ఇచ్చుకున్నాడు. ఇవాళ ఆయన ట్రోల్ చేయాలని అనుకుంటే ఇగ అంతకన్నా ఆళ్ళ దౌర్భాగ్యానికి అంతకు మించి ఏం తెలవదు గదా! ఇవాళ భారతదేశము ఏమంటారు ప్రపంచ దేశాల నుంచి ఉన్న ఆర్థిక స్తోమత నుంచి సంపన్న దేశాల నుంచి 6 స్థానానికి పడిపోయింది.
మనకన్నా చిన్న దేశమన్న థాయిలాండ్ మనకన్నా ముందున్నది. సిగ్గు తెచ్చుకోండి. ఏం జేస్తున్నారనేది. భక్తితోటి, భావంతోటి, కులంతోటి, మతంతోటి రాజకీయాలను ప్రజలను మభ్యపెడుతూ వాళ్ళను ఆ మైకంలో ఉంచి ఈ దేశాన్ని సంకనాకిచ్చేస్తున్నారు. దాని గురించి ఆలోచించండి. రాబోయే రోజుల్లో మన పరిస్థితేందో ఆలోచించండి. నిన్నటికి నిన్న ₹1,00,00,000,00,000 బంగారాన్ని తాకట్టు పెట్టి చేసిన పరిస్థితి, అమ్మేసిన పరిస్థితి. గతంలో పివి నరసింహారావు ఆర్థిక వ్యవస్థ నిలబెట్టడం కోసము బంగారాన్నంతా పోగు చేసి దేశాన్ని నిలబెడితే, ఇవాళ నీ యొక్క అజ్ఞానంతోటి, నీ యొక్క మొండితనంతోటి, నీ నిర్లక్ష్యంతోటి, నీ నియంతృత్వంతోటి ఈ దేశాన్ని పూర్తిగా ఆగం పట్టిచ్చేశారు. నేను నిన్నగాక ఒక వీడియో చేశాను. ఆ రోజు తమిళనాడు నుంచి విడిపోయున్నాడు. కర్నూలు రాజధానిగా జేసుకోండి అని జెప్పేసి ఆంధ్రప్రదేశ్‌కి వాళ్ళని పంపించినప్పుడు, ఇదే టంగుటూరి ప్రకాశం పంతులు, ఆ రోజు ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాళ్ళకి, కనీసం వాళ్ళు మోషన్ పోవాలంటే గూడా డబ్బా పట్టుకుపోయే పరిస్థితి ఆళ్ళ ముఖ్యమంత్రి పరిస్థితి. ఆనాడు బూర్ల రామకృష్ణ గారు పిలిసి, "ఈడ మా దగ్గర ఉన్నది, మా వసతులన్నీ ఉన్నాయి. మీరు రండి కలిసి మాతో పని చేయండి" ఆ రోజు బూర్ల రామకృష్ణరావు దయతోనే జరిగినటువంటి పరిస్థితి. అంటే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న వాళ్ళని ఏ స్థాయి నుంచి ఏ స్థాయిలోకి ఇవాళ మేము తీసుకొచ్చాము. మా యొక్క గొప్పతనం ఏంది, తెలంగాణ ప్రజల గొప్పతనం ఏంటి, వాళ్ళ మానవత్వం ఏంటి, వాళ్ళ సౌభ్రోతృత్వం ఏంటి అని చెప్పడం కోసం నేను ఇది గుర్తు చేస్తున్నా. నేను రీసెంట్‌గా చూసిన ఒక వీడియో. ఆయన గూడా ఆంధ్రాకి సంబంధించిన పెద్ద మనిషి. ఆయన మాట్లాడినటువంటి వీడియో. తెలంగాణ ప్రజలు గొప్పవాళ్ళండి, హక్కున చేర్చుకుంటారు, మానవత్వం ఉన్నవాళ్ళని ఆయన చెప్పినటువంటి విషయాలు. ఇవాళ 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత అన్నదమ్ములుగా ర బంధాలై ఉండొచ్చు, బిజినెస్‌లు అయ్యుండొచ్చు, ఎవరికి వాళ్ళు చేసుకున్న సందర్భంలో రాజకీయ కోణంలో మీ అవకాశాల కోసం, ఎవరి కోసమో నువ్వు పావుగా మిగలడం కోసం వచ్చి ఈడ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఊరుకుంటామా? నీ అయ్య జాగీరా అనంటే డెఫినిట్‌గా ఇస్తాం దానికి తగ్గట్టుగా సమాధానం. మేము పస్తులైన వంతం. కానీ ఆత్మాభిమానం చంపుకోం. గుర్తుపెట్టుకున్న అది ఎవరైనా అయ్యుండొచ్చు. కాబట్టి రాజకీయాలకు అతీతంగా తెలంగాణ కోసం కొట్లాడినాం. రాజకీయాలకు అతీతంగా మా బిడ్డలు అమరులైనరు. అమరుల బిడ్డల కోసం త్యాగాలు చేసిన వాళ్ళ పునాదుల మీద ఏర్పడ్డటువంటి ఈ తెలంగాణను కాపాడుకోవడం ప్రతి తెలంగాణ బిడ్డ యొక్క బాధ్యత. కాబట్టి ఆ బాధ్యతలో భాగంగానే ఇవాళ మేము మాట్లాడగలుగుతున్నాం. గతంలో ఆయన 11 రోజులు ఉపవాసం ఉండి నేనేం తినలే, పచ్చి మంచినీళ్ళు గూడా ముట్టలే అని జెప్పేసి గూడా ఆయన మాట్లాడిండు. సో, ఇప్పుడేమో తెలంగాణ అంటే నాకు ప్రేమ. గతంలో గద్దర్‌కి సంబంధించి పట్టించుకోలేదు ఆనాటి ప్రభుత్వాలు. నేను హక్కున చేర్చుకున్నా, నా ఇంటికి పిలిపించిన, కారిచ్చిన అని జెప్పేసి మాట్లాడుతున్నారు. అప్పుడు గద్దర్ పైన ప్రేమ లేనిది ఇప్పుడు ఎడికైనొచ్చింది అంటున్నా. నేనొకటే అడుగుతా. గద్దర్ పైన నిజంగా నీకు ప్రేమ ఉంటే, చనిపోయిన గద్దర్ గురించి తను చనిపోయిన తర్వాత ఆ విషయాలు మాట్లాడొచ్చునా? నువ్వు ఈ చేత ఇస్తే, ఈ చేత తెలవగూడదన్నది మనిషి యొక్క అది గొప్ప మహానుభావుల యొక్కకున్న సిద్ధాంతం అది. కానీ నువ్వేం జేసినావు? ఎకిలి పడి ఇవాళ బయట మాట్లాడినావు. సో, అది అయ్యిందో, ఇచ్చినవో, ఇవ్వలేదో ఇచ్చుకున్నాయనకు, పుచ్చుకున్నాయనకు మాత్రమే తెలుసు. మరి అలాంటప్పుడు అది నువ్వు ఎట్లా చెప్పగలిగినావు? ఎట్లా మాట్లాడగలిగినావు నువ్వు? నిజంగానే గద్దరన్న మీద ప్రేమ ఉంటే, ఆ గద్దరన్నకి వీపులో తుపాకీ ఉండనికి కారణమైనతోన అంటగాగుతున్నావు గదా ఇయ్యాల. సిగ్గుచేటుగా లేదా అది మీకు? హ్మ్. నిజంగా మాట్లాడాలొస్తే అది అలాంటివన్నీ మాట్లాడాల్సిన అవసరం ఉంది గదా! కాబట్టి చౌకబారు రాజకీయాలు బంద్ జెయి పవన్ కళ్యాణ్. నువ్వు మాట్లాడేటువంటి మాటలకి పూర్తిగా నీకే క్లారిటీ లేదు. ఎప్పుడేం మాట్లాడతావో తెలియదు. యువత గురించి ఏం జెప్తావో తెలియదు. కులం గురించి ఏం జెప్తావో తెలియదు. నీ వీడియోలు స్క్రోల్ అవుతున్నాయి చూసుకోండి ఒకసారి ఎనక్కి మళ్ళీ. సినిమాలల్ల ఏం మాట ఇలాంటి డైలాగులన్నీ సినిమాలో పనికొస్తాయి. సినిమాలో చూసిన ప్రేక్షకులు చప్పట్లు కొడతారు. హీరోయిజం కనబడుతుందని. ఇది ప్రజాక్షేత్రంలో గ్రౌండ్ రియాలిటీలో ఉండాలి. సో, కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు నిన్ను కోరుకొని నువ్వు రమ్మని అడిగినంటే నువ్వు నువ్వు రావడానికి కూడా ఒక అర్హత ఉండాలి. ఇక్కడ ప్రజలు ఒకవేళ నిన్నడిగినా గూడా నీ అర్హత ఏంటి? ఇప్పుడు నీ పార్టీ కార్యకర్తలు నేను రమ్మని అడుగుండొచ్చునేమో. కానీ దాన్ని నీ అర్హత ఏంటి అన్నది కూడా మాట్లాడతారు గదా! డెఫినెట్‌గా. అంటే తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలయితుంది. బీఆర్ఎస్ పార్టీ పాలించినప్పుడు 10 సంవత్సరాలు ఏనాడు గూడా ఇట్లా గాలేదు. కాంగ్రెస్ పార్టీ వచ్చినంకనే ఇట్లా అయితుంది. సైకిల్ కాంగ్రెస్ నడుస్తుంది అంటున్నా. ఇవి అంతకన్నా ఏమున్నది దౌర్భాగ్యము. ఏమంటారు పచ్చ కమలంలోకి లోకమంతా పచ్చగానే కనబడతది. ఆళ్ళందరూ గూడా పచ్చద్దాలతో చూస్తుర్రు గాబట్టి కాంగ్రెస్ పచ్చగా కనబడుతుంది ఆళ్ళకి. సో, ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగేటువంటి మంచిని డైజెస్ట్ చేసుకోలేక రకరకాలుగా మాట్లాడుతారు. ఇదే పవన్ కళ్యాణ్‌కి పర్మిషన్ ఇచ్చుంటే ఏదో అయిపోతుండని మాట్లాడేటోళ్ళు, ఇవాళ ఒకవేళ పర్మిషన్ ఇచ్చుంటే అది గూడా మాట్లాడేటోళ్ళు గదా! అంటే రేవంత్ రెడ్డి భయపడ్డారు. మీరు భయపడి నో. పర్మిషన్ రేవంత్ ఇయ్యలేదు. రెడ్డి టీడీపోలతో ఆళ్ళ దోస్తాన్ల కోసం వాళ్ళకి ఇంటర్నల్‌గా నడుస్తున్నది కాబట్టి ఇది పర్మిషన్ ఇచ్చిండ్రని మీరే మాట్లాడతారు. మీలాంటి జర్నలిస్ట్‌లు, ఈ సో కాల్డ్ మాట్లాడే దరిద్రులంతా మాట్లాడతారు కదా! మరి అలాంటప్పుడు దానికి దీనికి ఏమైనా ఉన్నదా పొంతన? నువ్వు నేను పండగ పర్వదినం నాడు, నేను పండగ నా యొక్క ఆవిర్భావ దినాన్ని చేసుకున్న రోజు, నవనిర్మాణ సభ ఈడ పెడతా అని నువ్వు పర్మిషన్ అడగడమే తప్పు.
పర్మిషన్ అడగడమే తప్పు. లా అండ్ ఆర్డరు, శాంతి భద్రతల దృష్ట్యా ఒక రెచ్చగొట్టే వ్యాఖ్యలు నువ్వు చేసినప్పుడు, నా లా అండ్ ఆర్డర్‌కి సంబంధించినటువంటి డిపార్ట్‌మెంట్ చూసుకుంటుంది. వాళ్ళకున్నటువంటి పరిమితుల్లో, పరిధుల్లో నీకు పర్మిషన్ ఇవ్వకపోయి ఉండొచ్చు. ఇంకా 4 రోజులు ఆగి చేసుకోలేవా? ఒకవేళ కావాలనుకుంటే? అది కూడా కాకపోతే కోర్టులున్నాయి, న్యాయస్థానం ఉన్నది. కోర్టుకెళ్ళి పర్మిషన్ తెచ్చుకున్నోళ్ళు లేరా? మేము బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్ననాడు పలు సందర్భాల్లో కోర్టుకెళ్ళి పర్మిషన్‌లు తెచ్చుకొని మీటింగ్‌లు పెట్టుకున్నాం. అంతెందుకు సమైక్య ఆంధ్రలో ఉన్ననాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్ననాడు ఒక బతుకమ్మ ఆడుకోవాలంటే మేము పర్మిషన్ కోర్టుకెళ్ళి తెచ్చుకున్న రోజులున్నాయి. పండగలు మా పబ్బాలు తెలంగాణ సంస్కృతి చేసుకోవాలనుకుంటే కోర్టుకెళ్ళిన రోజులున్నాయి. ఆ రోజు మీటింగులు పెట్టుకోవాలంటే కోర్టుకెళ్ళి తెచ్చుకున్నటువంటి రోజులున్నాయి. సో, కాబట్టి మేమేమంటున్నామంటే పవన్ కళ్యాణ్ పూర్తిగా ఆయనలో ఉన్నటువంటి కపట ప్రేమని తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో వాళ్ళు ఏదైతే గత వైభవాన్ని వదులుకున్నారో హైదరాబాద్‌ని వదిలేసుకొని అది తిరిగి రావాలన్న ఉద్దేశ్యంతోటే రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకనే ఎంతమంది మారీచుల రూపంలో రకరకాలుగా వచ్చినా తెలంగాణ ప్రజలు మీరు చేసే కుట్రలను పసిగట్టగలుగుతాం. మీ కుట్రలను అడ్డుకుంటాం. 100% మీ యొక్క రాజకీయాల వేషాలు రకరకాల కుప్పిగంతులేస్తే ఈడ సహించమని తెలియజేస్తున్నాం. ఎవ్వరైనా రండి బిజినెస్‌లు చేసుకోండి. ఎవరైనా బతకండి. ఎవరైనా కాంట్రాక్ట్‌లు చేసుకోండి. ఆయన కాంట్రాక్ట్‌ల గురించి మాట్లాడినారు. సో, గ్లోబల్ టెండర్స్ అన్నది దేశంలో ఉన్నవాళ్ళు ఎవరైనా యేసుకుంటారు. ఎవరికైనా టెండర్‌లొస్తే వాళ్ళొచ్చి వాళ్ళ పనులు చేసుకుంటారు. ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఇతర దేశాల్లో వెళ్లి కూడా రాజకీయాలు చేస్తున్నారు. కీ రోల్ పొజిషన్‌లో వాళ్ళున్నారు. కానీ ఆ దేశంలో ఉండి విషయాన్ని జిమ్ముతలేరు వాళ్ళు. ఆ దేశం పట్ల భక్తిని చాటుతున్నారు. ఆ దేశం పట్ల ప్రేమగుంటున్నారు. మరి నువ్వు ఈ రాష్ట్రంలో వచ్చి రాజకీయాలని చెప్తే నా రాష్ట్రం పట్ల నువ్వు విషం చిమ్ముతూ ఒక వైపు నుంచి అక్కసు వెళ్ళగక్కుతూ వచ్చి ఈడ రాజకీయం చేస్తామంటే మేమెందుకు సహకరిస్తాం నీకని అడుగుతున్నాం మేము. సో, ప్రజలు ఎప్పటికప్పుడు మర్చిపోతారేమో అనుకుంటున్నారు. కానీ ఏం మర్చిపోలేదు. సోషల్ మీడియా అనేది ఒకటున్నది. ఎప్పటికప్పుడు మీరు ఏం మాట్లాడినా అవి స్కాన్ అవుతున్నాయి. కనబడుతున్నాయి ప్రజలకి. కాబట్టి ఒక రాజకీయ నాయకుడిగా నీకు కన్ను లొట్టబోయి నువ్వు డిప్యూటీ సీఎం అయినవు. చంద్రబాబు నాయుడు పుణ్యాన డిప్యూటీ సీఎం అయినావు. కాబట్టి దానితో తృప్తిగా, సంతోషంగా నీకొచ్చిన దాన్ని ఇంకా ఏం సర్వీస్ జేయొచ్చు ప్రజలకని ఆలోచించు. అది వదిలేసి పొద్దున్న లేస్తే రకరకాల పిచ్చి వేషాలు వేస్తూ. కొండగట్టుకు డబ్బులిచ్చినా అంటే కొండగట్టుకిచ్చిన పైసలు 30,00,00,000 టీటీడీవి. ఎవడబ్బా సొమ్ము? నీ అబ్బ సొమ్మా? నీ ఇంటి నుంచి తెచ్చిచ్చినావా? సో, నీ భూములు జాగాలమ్మేమన్నా ఇచ్చినావమ్మా కొండగట్టుకేమన్నా? కాదు గదా! టీటీడీ అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలు గూడా తిరుపతి పోతున్నారు. అక్కడ గూడా వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటున్నారు. వచ్చినటువంటి నిధుల్లో దేశంలో ఉన్న గుళ్ళు, గోపురాలు డెవలప్ జేయడం కోసం టీటీడీ పనిజేస్తది. అందులో భాగంగానే నాకొచ్చినాయి. నీకు ఆంజనేయ స్వామి భక్తి ఉన్నది. నువ్వొస్తున్నావు, పోతున్నావు. వచ్చినప్పుడు నీకేం ప్రోటోకాల్‌కేం భంగం కలిగించలేదే. నీ యొక్క లాంఛనాలకేం భంగం కలిగించలేదే. నీ గౌరవాన్ని మేము తగ్గించలేదే. మరి అలాంటప్పుడు ఎందుకు నువ్వు? కాబట్టి బరాబరొస్తా, పోటీ జేస్తా, నేను జూస్తా అనంటే ఎవడిని బెదిరిస్తున్నావు? నీ తాటకి చప్పట్లకు బయటోడు ఎవడు లేడిక్కడ. కాబట్టి నీవేదన్నా ఉంటే నీ ఆంధ్రప్రదేశ్‌లో నిన్న జూసుకో. కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టిండు. ఆయన మాట్లాడుతున్నాడు. ఇప్పుడు 300 మంది, గతంలో 1200 మందిని బలి తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. ఈ పవన్ కళ్యాణ్ స్క్రిప్ట్‌కి మొత్తం గూడా కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, బీజేపీ అనేసి అంటున్నారు. సిగ్గుండాల వీటన్నిటికి ఆజ్యం పోసినోడెవడు? 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత ఎవనితోన దోస్తాను జేసినవురా బయ్? ఎవనితోని అంటగాగినవు? ఇదే ఆంధ్రోళ్ళతోని అంటగాగలేవా? ఇదే ఆంధ్రోళ్ళతో కాంట్రాక్ట్‌లు జేయలేవా? ఇదే ఆళ్ళతోని బిజినెస్‌లు జేయట్లేవా? నీ దోస్తులెవరు? అంతా ఆళ్ళే గదా! ఆ రాజులంతా ఎవరు? నీ దోస్తులు గాదా? కాబట్టి సిగ్గులేనటువంటి మాటలు మాట్లాడి సన్యాసితనం జేసి, సన్యాసి మాటలు మాట్లాడితే గిట్లనే జెప్పాల్సొస్తది సమాధానం కేటీఆర్‌కి. ఆయన రాహుల్ గాంధీని పట్టుకొని సన్యాసి అని మాట్లాడినాడు. సన్యాసివి నువ్వు. ఇంటి ఆడబిడ్డను రోడ్డుకెక్కించిన సన్యాసివి నువ్వు. ఇవాళ ఈ రాష్ట్రంలో మహిళలకు జరిగేటువంటి నీ పార్టీల మహిళలకై ఉండొచ్చు, గవర్నర్ లాంటి మహిళలకై ఉండొచ్చు, వాళ్ళ గౌరవానికి భంగం కలుగుతుంటే మాట్లాడలేని చెప్పలేనట్టు సన్యాసివి నువ్వు. ఇవాళ బాల్కసుమన్ లాంటోడు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని సన్యాసివి నువ్వు. ఇవాళ కనీసం మినిమమ్‌లో మినిమమ్ ఒక సంబంధించి వాడు దొరికితే వాడిని సస్పెండ్ చేయని దుర్మార్గివి నువ్వు. నీవా మాట్లాడేది? ఒక బిగ్ ఒక మా మా ఎమ్మెల్యే స్థాయిలో ఉండి గవర్నర్ గారి పైన దౌర్భాగ్యమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే కూడా కనీసం మహిళ అని కూడా గౌరవించలేనటువంటి వాని పైన యాక్షన్ తీసుకోవాలంటూ సన్యాసివి నువ్వు. అలాంటి నువ్వా మాకు చెప్పేది నీతులు. దానికి కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? దీని వెనక నీ కుట్రనే ఉన్నది. ఎందుకంటే బీజేపీతో అంటగాగాలంటున్నావు, దోస్తు కావాలనుకుంటున్నావు కాబట్టి ఈడ బీజేపీ అధికారం రావాలంటే కుతూహలాడుతూ వాళ్ళతో కలిసి పనిచేయాలనుకుంటుంది నీవు. రేవంత్ రెడ్డి నిక్కచ్చిగా ఇవాళ బీజేపీ తోటి దేశంలో, బీజేపీ తోటి రాష్ట్రంలో మీతోనే ఇవాళ మేము ఇవాళ మీరు చేసే పాలిసీలకు వ్యతిరేకంగా మేము మొన్న పనిచేస్తున్నాం. ఫైనల్‌గా జనసేనకి సంబంధించిన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ ఒక వీడియో ట్రోల్ అయితుంది. జనసేనకి సంబంధించిన కార్యకర్తలు రేవంత్ రెడ్డి నీ పనైపోయింది. నిన్ను భరిస్తాం, నరుకుతాం అని చెప్పేసి ఒక వీడియో ట్రోల్ అయింది. అడ్డంగా నరికేటోళ్ళు లేక అడ్డమైన, దిడ్డమైన మాటలు మాట్లాడతారు. అడ్డం మాట్లాడేటోళ్ళని తీసుకెళ్ళి బొక్కలేసి తోముతాం. ఏమనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి అంటే ఏమో చులకన కనబడతాండా? బచ్చగాడు అనుకుంటుర్రా మీ మాటకి? మీ మనసుకేమన్నా?
సో, ఒక నాయకుడు, ఒక ముఖ్యమంత్రి ప్రజాక్షేత్రంలో కింది నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగి, ఈ రాష్ట్ర ప్రజలకు ఏం గావాలో ఆలోచిస్తున్నాడు. 24 గంటలు పార్టీ కోసం, ప్రభుత్వం కోసం పనిజేస్తున్నటువంటి వ్యక్తి. మీకేమున్నదిరా బయ్! ఎవరిని ఏం సినిమాల రంగు జూపిచ్చి రాజకీయాలు జేయలే ఈ రాష్ట్రంలో. ప్రజాక్షేత్రంలో ప్రజలకి మంచి జేసి రాజకీయాలు జేస్తున్నాం. పవన్ కళ్యాణ్ ఎవరో జెప్పిన మాటల కోసం బక్రగాన్ లెక్క ఈ రాష్ట్రంలో వచ్చి వెగిలి వేషాలు వేసి, అవహేళన పాలయ్యి, తిరిగి మళ్ళా రెండోసారి నిన్న ప్రెస్ మీట్ పెట్టినందుకు ఎవరెవనికి బక్రా అయినారో కనబడుతున్నది. రేవంత్ రెడ్డి నికాసైన ప్రజల మనిషి. గ్రౌండ్‌లో జెడ్పీటీసీ నుంచి గెలిసి ముఖ్యమంత్రి స్థాయికొచ్చినటువంటి వాడు. అయ్య పేరు చెప్పుకోనో, అవ్వ పేరు చెప్పుకోనో, సినిమాల పేరు చెప్పుకోనో రాజకీయాలు చేస్తలేడు రేవంత్ రెడ్డి. కాబట్టి టచ్ చేసి చూడండి బిడ్డ, చెప్తాం మీ సంగతి. ఒక్కొక్కరిని అడ్డంగా బొక్కలేసి, బొక్కలేసి నూకి మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూసుకుంటారు. ఎవ్వడు అవసరం లే మీకి. కాబట్టి మాట్లాడేటప్పుడు సోయిలో ఉండి మాట్లాడుండ్రి. తాగొచ్చి మాట్లాడుతున్నారా బయ్ మీరేమన్నా మాటలు? నీ యొక్క నాయకుడికి భజన జేయాలనుకుంటే, నీ భజన సేన పార్టీ బోయి ఏపీలో ఏపీలో మీ యొక్క నాటకాలు పడండి. ఈ రాష్ట్రంలో గాదు. ఇది నికాసైన తెలంగాణ పోరాట గడ్డ, తెలంగాణ బిడ్డల అస్తిత్వం కోసము, ఆత్మ గౌరవం కోసం వచ్చిన నా తెలంగాణలో మీరు వెకిలి చేష్టలు వేసిన, వాడిని జూసుకొని మీరిన కథలు పడ్డా, మీ ఎనక ఎవడన్నా ఉండి కథలు పడిచ్చినా వాళ్ళందరికీ ఖబర్దార్ అని చెప్తున్నా.